హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనము DBMS యూనిట్ 1ని కంటిన్యూ చేయబోతున్నాం now. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి చూసుకున్నామంటే ఇంట్రొడక్షన్, we saw file system versus DBMS, we saw architecture of DBMS or the structure of DBMS, రెండు ఒకటి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు మనము the levels of abstraction and 3 schema architecture ఇవి చూడబోతున్నాం. ఈ రెండు కూడా డేటా ఇండిపెండెన్స్ టాపిక్. ఓకే, సో లెట్స్ జస్ట్ గో. ఓకే, సో 3 schema architecture. ఓకే, సో దీన్ని మనము లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ అని కూడా అంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది? నార్మల్గా జనరల్గా మనం జావాలో ఇంకా ఊప్స్లో అన్ని కాన్సెప్ట్స్లో లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్లో అబ్స్ట్రాక్షన్ అనేది కూడా ఒక కాన్సెప్ట్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది? ఇట్ షోస్ ఓన్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ హైడ్స్ ఆల్ ద అదర్ ఇన్ఫర్మేషన్. అంతే కదా అబ్స్ట్రాక్షన్ అంటే. సో ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్తారు మనీ విత్డ్రా చేసుకోవడానికి. సో ఏటీఎం మెషిన్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు ఏటీఎం మెషిన్లో? జస్ట్ మీ కోడ్ ఏమంటాము, మీ కార్డు పెడతారు, మీకు ఎంత మనీ కావాలో అది రాస్తారు అక్కడ, తర్వాత మీ పిన్ ఎంటర్ చేస్తారు, డబ్బులు బయటకు వస్తాయి. దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఏటీఎం. కానీ ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి, అది ఎట్లా కోడ్ని వెరిఫై చేస్తుంది, ఇవన్నీ మీకు ఏమైనా తెలుసా? లేదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ షోయింగ్ యూ ఓన్లీ నీకు కావాల్సిన యూజర్కి ఏదైతే అవసరమో అది మాత్రమే చూపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ అంతా చూపించట్లేదు. ఎందుకంటే మీకు అది అవసరం లేదు, మనకు అది అవసరం లేదు. సో దాన్నే అబ్స్ట్రాక్షన్ అని అంటాం. సో అబ్స్ట్రాక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇట్ షోస్ ఓన్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ హైడ్స్ ఆల్ ద అదర్ ఇన్ఫర్మేషన్. సింపుల్. సో ఇదేంటిది అంటే ఈ మన డేటాబేస్లో కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఆ లెవెల్ గురించి ఇంకొక లెవెల్ వాళ్ళు పట్టించుకోరు. సింపుల్. ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యూస్ టు సపరేట్ ద యూజర్ అప్లికేషన్ అండ్ ఫిజికల్ డీబీ. సో దానికి ఉండడమే మంచిది అనమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫీసు, స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్ అన్నీ కలిపి ఒకటే రూమ్లో పెట్టారు కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది, స్టాఫ్ రూమ్ సపరేట్ ఉంటుంది, స్టూడెంట్స్ క్లాస్ రూమ్ అది సపరేట్ ఉంటుంది. సో ఎవరి పనులు ఇంకొకరికి డిస్టర్బ్ అవ్వకుండా. ఓకే, సో ప్రిన్సిపల్కి ఒకటి ఉంటుంది, స్టాఫ్ రూమ్ ఒకటి ఉంటుంది, స్టూడెంట్స్కి ఒకటి ఉంటుంది. సో దట్ ఎవరేం చేసినా కూడా ఒకరికి డిస్టర్బెన్స్ ఉండదు. సో మన డేటాబేస్లో కూడా ఇట్లనే వాళ్ళు పెట్టారనమాట. మనము అంటే యూజర్కి ఇంకా డేటాబేస్కి మధ్యలో లైక్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా డివైడ్ చేశారు. సో ఎలా డివైడ్ చేశారంటే 3 లెవెల్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఐ జస్ట్ అప్డేట్ 3 లెవెల్స్గా డివైడ్ చేశారు. ఏంటిది అంటే ఎక్స్టర్నల్ స్కీమా, కాన్సెప్చువల్ స్కీమా, ఇంటర్నల్ స్కీమా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇదేంటిది? ఇది మన మెయిన్ డేటాబేస్, అంటే మన MySQL అనుకోండి. ఓకే, MySQL. ఓకే, సో MySQL ఫస్ట్ డేటాబేస్. అక్కడ ఏముంటుంది? మన డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ మన డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. సో దీని నుండి ఏముంది ఇక్కడ? ఫస్ట్ ఇంటర్నల్ లెవెల్ ఉంది, అంటే ఫిజికల్ లెవెల్. సో ఈ లెవెల్ ఏంటంట, ఇట్ విల్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద ఫిజికల్ స్టోరేజ్. ఓకే, ఫిజికల్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఆఫ్ డీబీ. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను వీడియో స్టార్టింగ్లో, నేను ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ తోటి చూపిస్తానండి. లెట్స్ గో టు MySQL. సో హియర్ ఇట్ ఇస్. ఫస్ట్ డేటాబేస్ ఏంటిది? షో డేటాబేసెస్. మనం రీడ్ ఈజీలీ అనేది యూజ్ చేసుకోవాలి. సో యూజ్ రీడ్ ఈజీలీ. సో దీనిలో ఏమైనా టేబుల్స్ ఉన్నాయని ఎలా చెక్ చేయాలి? షో టేబుల్స్. సో స్కూల్ అనే టేబుల్ ఉంది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి? సెలెక్ట్ asterisk ఫ్రమ్ స్కూల్.
ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ డేటా, ఇదంతా మనకి ఫిజికల్ స్కీమా అనమాట. సో ఇట్ ఈస్ what do you say, internal schema, or the internal schema is also known as physical schema. సో మనకు ఆ డేటా ఉంది కదా, సో దట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ స్కీమా. అంటే మన ఫిజికల్గా ఏవైతే మొత్తము ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా ఫిజికల్ స్కీమా కిందకి వస్తుంది. ఇట్ యూజెస్ ఫిజికల్ డేటా మోడల్. సో డేటా మోడల్ని యూజ్ చేసుకుంటుంది రిప్రజెంట్ చేయడానికి ఆ డేటా మొత్తంని. సో ఇట్ ఈస్ యూజ్ టు డిఫైన్, సో ఇట్ విల్ డిఫైన్ హౌ ద డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ అ బ్లాక్. సో ఇక్కడ డేటా ఎట్లా స్టోర్ అయ్యి ఉంది మనకి ఓవర్ హియర్, ఎలా స్టోర్ అయ్యి ఉంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అంటే టేబుల్స్ ఫార్మ్లో స్టోర్ అయ్యి ఉంది అలా అనమాట. సో ద ఫిజికల్ లెవెల్ యూస్ టు డిస్క్రైబ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ లో లెవెల్ డేటా స్ట్రక్చర్స్. సో అది ఎలా స్టోర్ అవుతుంది, ఇంకా డేటా ఎలాంటి డేటా స్ట్రక్చర్ ఉంది, దానికి ఇంట్ ఉందా, వేర్ ఉందా, క్యార్ ఉందా, అవన్నీ కూడా లైక్ మనకు అది అక్కడ మొత్తం డీటెయిల్ ఉంటుంది. నెక్స్ట్, సో ఇప్పుడు ఇంటర్నల్ స్కీమ్ అర్థమైంది కదా, మన బేసిక్ డేటా అనమాట ఇక్కడ ఫిజికల్ డేటా. నెక్స్ట్ కాన్సెప్చువల్ స్కీమా. ఇంటర్నల్ స్కీమా తర్వాత ఏముంది, కాన్సెప్చువల్ స్కీమా అంటే లాజికల్. ఓకే, ఇప్పుడు ఈ లాజికల్ అంటే ఏంటిది, సరే మీరు ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ చదువుతాను. సో కాన్సెప్చువల్ స్కీమా డిస్క్రైబ్స్ ద డిజైన్ ఆఫ్ DB అట్ కాన్సెప్చువల్ లెవెల్. కాన్సెప్చువల్ లెవెల్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ లాజికల్ లెవెల్. ఓకే, ఇక్కడ దాకా ఇది జస్ట్ దాని గురించే చెప్తుంది. సో అదేంటంటే కాన్సెప్చువల్ లెవెల్ ఉంటుందంట డిజైన్. సో కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ కాన్సెప్చువల్ స్కీమా అని మనం లాజికల్ లెవెల్ ఆర్ లాజికల్ స్కీమా అని కూడా అనొచ్చు దాన్ని. నెక్స్ట్, ద కాన్సెప్చువల్ స్కీమా డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ హోల్ DB. సో అది ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ మొత్తం డేటాబేస్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేస్తుందంట. సో దిస్ లెవెల్ డిస్క్రైబ్స్ వాట్ డేటా ఆర్ టు బీ స్టోర్డ్. వాట్ ఇక్కడ ఫిజికల్లో ఏం చూపిస్తుంది, హౌ ద డేటా విల్ బీ స్టోర్డ్ చూపిస్తుంది. లాజికల్లో ఏం చూపిస్తుంది, వాట్ డేటా విల్ బీ స్టోర్డ్. సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ స్కీమాలో ఇట్ విల్ షో హౌ ద డేటా విల్ బీ స్టోర్డ్. ఓకే, ఎట్లా స్టోర్ అవ్వాలి డేటా. సో ఇందులో ఏంటి, వాట్ డేటా అంటే ఎలాంటి డేటా స్టోర్ అవ్వాలి. ఓకే, అండ్ DB ఆల్సో డిస్క్రైబ్స్ వాట్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అమాంగ్ దోస్ డేటా. సో ఆ డేటా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా ఏంటిది అన్నది ఈ లాజికల్ లెవెల్లో అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ ఇంకొకటి చూస్తే మీకు యూ క్యాన్ సీ ఇంటర్నల్ స్కీమా, కానీ మీకు ఈ కాన్సెప్చువల్ స్కీమా కనిపించదు, ఎందుకంటే ఇదంతా లాజికల్ రిలేషన్స్, మనం జాయిన్స్ పెడతాం అవన్నీ. సో ఇవి ఫర్దర్ క్లాసెస్ వింటుంటే అప్పుడు మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఇన్ దిస్ లెవెల్ ఇంటర్నల్ డీటెయిల్స్ సచ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఆర్ హిడెన్. సో అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అవన్నీ హిడెన్ అయి ఉంటాయి. ప్రోగ్రామర్స్ అండ్ DB అడ్మినిస్ట్రేటర్స్ వర్క్ అట్ దిస్ లెవెల్. సో ఈ ప్రోగ్రామర్స్ అండ్ DB అడ్మినిస్ట్రేటర్ ఈ లెవెల్లో వర్క్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏముంది, వాట్ డేటా ఆర్ స్టోర్డ్ అండ్ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్. ఇది కూడా మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో మీకు ఇప్పుడు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది, రైట్? కానీ ఈ మిస్ శ్వేత అన్నది ఎలాంటి డేటా, 30 అన్నది ఎలాంటి డేటా, ఏ రోలో ఎట్లాంటి డేటా స్టోర్, ఏ కాలంలో, క్లాస్లో ఎలాంటి డేటా ఉంది, క్లాస్ టీచర్లో ఎలాంటి డేటా ఉంది, ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది. సో దానికి మనకు ఒక కమాండ్ ఉంటుంది, డిస్క్రైబ్ స్కూల్, సెమీకోలన్ వల్ల. సెమీకోలన్ వల్ల ప్రాబ్లం అవుతుంది, జస్ట్ అ సెకండ్. Yep. So describe school semicolon.
సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ కాలమ్ నేమ్, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇస్ స్టోర్డ్. సో క్లాస్ ఉంది, క్లాస్ మన ఫస్ట్ కాలం. సో దానిలో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంది? ఇంటీజర్ టైప్. ఇంట్ అంటే ఇంటీజర్ టైప్, ఇంటీజర్ అంటే నంబర్స్. సో ఇక్కడ క్లాస్లో నంబర్స్ ఏవి ఉన్నాయి. తర్వాత నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇట్ విల్ యాక్సెప్ట్ నల్ అంట, ఎందుకంటే మనం ఇంకా ప్రైమరీకి అవన్నీ ఫస్ట్ కాలంకి ఇవ్వలేదు. కానీ దేనికి ప్రైమరీకి ఉంది? రూమ్ నంబర్కి ఉంది. ఎందుకు రూమ్ నెంబర్కి అసలు ప్రైమరీకి అంటే ఏంటిది? ప్రైమరీకి అంటే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. సో రూమ్ నెంబర్ ఎందుకు? మనం డూప్లికేట్ పెట్టొచ్చు కదా. కానీ మీరు ఒకసారి ఆలోచించండి. ఇదిగో ఇప్పుడు క్లాస్ 1 ఉంది, సెక్షన్ ఏ ఉంది. 1 ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏకి రూమ్ నెంబర్ 6 ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెక్షన్ బికి కూడా మనం రూమ్ నెంబర్ 6 ఇవ్వగలుగుతామా? లేదు కదా, ఏ సెక్షన్స్కి ఆ క్లాస్ ఉండాలి. సో అందుకే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉండొద్దు. ఒకటే క్లాస్కి 2 సెక్షన్స్ ఉండొద్దు. ఏ క్లాస్కైనా కూడా, ఎనీ క్లాస్ ఇట్ మైట్ బి, వాట్ యూ సే, ఎనీ క్లాస్ ఇట్ మైట్ బి, సేమ్ రూమ్ నెంబర్ ఉండొద్దు. ఏ క్లాస్కి ఆ రూమ్ నెంబర్స్ ఉండాలి. సో అందుకే మేము రూమ్ నెంబర్స్కి ప్రైమరీ కీ అని పెట్టాం. సో ఇది కూడా మనం సేయింగ్ ఎవ్రీథింగ్ వి విల్ లర్న్ ఇన్ డీటెయిల్. సో హియర్ యూ కెన్ సీ మొత్తం లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. కీ ఏమైనా ఉందా, డిఫాల్ట్ వాల్యూ ఏమైనా ఉందా, దాని టైప్ ఆఫ్, ఎలాంటి టైప్, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇస్ గెట్టింగ్ స్టోర్డ్. ఇక్కడ పాయింట్ ఉంది కదా. సో వాట్ డేటా ఆర్ టు బీ స్టోర్డ్, అలా అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఎక్స్టర్నల్ లెవెల్ స్కీమా. ఎక్స్టర్నల్ లెవెల్ స్కీమా అంటే సి, ఇప్పుడు ఇంటర్నల్ డేటాబేస్ నుండి ఇంటర్నల్ లెవెల్ అయింది, ఇంటర్నల్ నుండి కాన్సెప్చువల్ అయింది, కాన్సెప్చువల్ నుండి ఎక్స్టర్నల్ అయింది. ఈ ఎక్స్టర్నల్ ఇక్కడ 2 కాదు, మీరు 1 అన్నా గీసుకోవచ్చు, 3 అన్నా గీసుకోవచ్చు. మ్యామ్ ఎందుకు అన్ని గణం గీస్తున్నారు మీరు? ఓకే, అది కూడా చదువుదాం ఇప్పుడు. అట్ ద ఎక్స్టర్నల్ లెవెల్ ద డీబీ కంటైన్స్ సెవరల్ స్కీమాస్, సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ అ సబ్ స్కీమా. సో ఇక్కడ ఏమైంది, సెవరల్ ఉంటాయంట. చూడండి, ఇక్కడనే 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, సో ద సబ్ స్కీమా ఇస్ యూస్ టు డిస్క్రైబ్ ద డిఫరెంట్ వ్యూ ఆఫ్ డీబీ. అంటే ఒక్కొక్క స్కీమా ఒక్కొక్క డీబీ ఉంటుందంట. సో ఇప్పుడు మనం ఐసీక్వెల్లో నేను ఏ డేటాబేస్ యూజ్ చేస్తాను? ఇక్కడ ఫస్ట్ రీడ్ ఈజీలీ యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు రీడ్ ఈజీలీ వద్దు, నాకు వరల్డ్ని యూజ్ చేయాలని ఉంది. సో నేను న్యూ ట్యాబ్ తీసుకుంటాను. సారీ, ఓకే. సో ఇప్పుడు నాకు వరల్డ్ని యూజ్ చేయాలని ఉంది. సో యూజ్ వరల్డ్. సో ఇక్కడ ఏమొచ్చింది, డేటాబేస్ చేంజ్డ్. ఇప్పుడు షో టేబుల్స్ చేద్దాం. ఏమున్నాయి ఈ టేబుల్స్లో? సిటీ, కంట్రీ లాంగ్వేజ్ ఉంది. ఫస్ట్ నేను ఏం చేశాను, ఫస్ట్ రీడ్ ఈజీలీ యూజ్ చేసా, దానిలో ఉన్న టేబుల్స్ చూసాను. తర్వాత ఏం చేస్తున్నాను, వరల్డ్ని యూజ్ చేసా డేటాబేస్ని, దానిలో టేబుల్స్ని చూస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేయగలుగుతున్నాను, ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ డిఫరెంట్ డీబీస్. ఓకే, డిఫరెంట్ డేటాబేసెస్ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. సో ఇట్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ ద డిఫరెంట్ వ్యూ ఆఫ్ DB. It is also known as view schema. So external schema ni view schema అని కూడా అంటారు. Each view schema describes the DB part that particular user group is interested and hides the remaining DB from that user group. సో నేను ఇక్కడ ఏమంటాము, వరల్డ్ని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే పెద్ద ప్రాజెక్ట్స్లో అలాగా మీకు యూ విల్ వర్క్ ఓన్లీ విత్ 1 డేటాబేస్ అండ్ మీరు ఇంకొకటి కూడా యాక్సెస్ చేస్తారు, కానీ అది ఇంకా ఇది డిఫరెంట్గా ఓపెన్ చేసుకుంటారు అనమాట. అన్నీ ఇలా నేను ఇక్కడే నేను రీడ్ ఈజీలీని యూజ్ చేసా, ఇక్కడే వరల్డ్ని యూజ్ చేసా, ఇలా జరగదు. యాక్చువల్లీ నేను అందుకే ఇంకొక విండో ఓపెన్ చేశాను, ఇఫ్ నేను మీకు అలా చూపించగలుగుతానేమో అని, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో
వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇక్కడ ఏం జరుగుతుందంట, ఒక్క యూజర్ ఒక డేటాబేస్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ నుండి మిగతా డేటాబేస్ మొత్తం హైడ్ చేస్తుంది. సో నేను ఇక్కడ వరల్డ్ని యూజ్ చేస్తున్నప్పుడు, చూడండి నేను ఇప్పుడు వరల్డ్ డేటాబేస్లో ఉన్నాను. ఓకే, ఐ మీన్ వరల్డ్ డేటాబేస్. కానీ నాకు ఈ స్కూల్ని యాక్సెస్ చేయాలని ఉంది, నాకు ఈ స్కూల్ కావాలి, స్కూల్ టేబుల్ కావాలి. చూడండి ఇప్పుడు వస్తుందా, సెలెక్ట్ asterisk ఫ్రమ్ స్కూల్, ఏమనుంది, టేబుల్ వరల్డ్ డాట్ స్కూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో వరల్డ్ అంటే ఏంటిది, ఇప్పుడు నేను యూజ్ చేసే డేటాబేస్ నేమ్, కానీ దానిలో స్కూల్ అనే టేబుల్ ఉందా, లేదు, ఎందుకంటే అది రీడ్ ఈజీలీ అనే డేటాబేస్లో ఉంది. సో ఇదే చెప్తుంది ఎక్స్టర్నల్ స్కీమా మనకి. అది ఏం చేస్తుంది, ఒక పర్టిక్యులర్ యూజర్ గ్రూప్, అంటే వీళ్ళు ఈ డేటాబేస్ని యాక్సెస్ చేస్తే వీళ్ళు ఇవి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు, ఇంకొక డేటాబేస్ వస్తువుల్ని యూజ్ చేసుకోలేరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, what do you say, the levels of abstraction. And the view schema describes the end user interaction with DB system. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే చూడగలుగుతున్నానో అవన్నీ లైక్ ఇది యూజర్కి కనిపిస్తుంది. ఐ జస్ట్ ఎరేజ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ వెరీ షాబీ. ఓకే, సో డేటాబేస్ అన్నది మనకు కనిపించదు, అండ్ ఈ బయట ఈ మీద ఉన్నది యూజర్కి కనిపించే వ్యూ అనమాట ఇది. ఓకే, ఇది యూజర్కి కనిపించే వ్యూ, ఇదేమో డేటాబేస్. సో వీటిలో ఈ లెవెల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ DBMS. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ ఏముండింది, ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అయిపోయింది. ఇప్పుడు 3 స్కీమా ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏముంది, లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, డేటా అబ్స్ట్రాక్షన్ ఆర్ 3 స్కీమా ఆర్కిటెక్చర్, బోత్ ఆర్ సేమ్. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ మీరు మాత్రం రెండు సేమే చూసుకొని రాయండి. ఈ పేర్లతోటే సగం కన్ఫ్యూజన్ వస్తుంది అసలుకైతే చెప్పాలంటే, ఎందుకంటే మన ప్రీవియస్ ఆర్కిటెక్చర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, he may ask explain DBMS architecture or explain the structure of DBMS. ఈ DBMS architecture, structure of DBMS, DBMS, what do you say, ఇవి అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ సడన్గా, అరే ఏది 3 స్కీమా లెవెల్ అవి రాయాలా, అలా కొన్నిసార్లు అవుద్ది. ఓకే, సో 3 స్కీమా ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ అనే వర్డ్ తోటి యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. మళ్ళీ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే మళ్ళీ ఇది అనుకుంటారు. సో ప్రాక్టీస్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్ హెడ్డింగ్ తోటి. నార్మల్గా ఏం జరుగుతుందంటే, మనం క్వశ్చన్ ఒకటేసారి చదువుతాము, ఆన్సర్స్ 10 సార్లు చదువుతారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆన్సర్ చదివిన ప్రతిసారి యూఆర్ ఫర్గెటింగ్ టు రివైజ్ దట్ క్వశ్చన్ ఆల్సో. అప్పుడు క్వశ్చన్ మర్చిపోయి ఒట్ట ఆన్సర్ ఒకటే గుర్తుంటుంది. అప్పుడు పేపర్లో క్వశ్చన్ వచ్చినా కూడా అరే ఏ ఆన్సర్ ఇది అని అనుకుంటాం. ఓకే, సో బీ కేర్ఫుల్ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు మొత్తం అయిపోయింది, బట్ ఐ డి నాట్ ఎక్స్ప్లెయిన్ దిస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ 1 మార్క్ or 2 మార్క్ అడగొచ్చు. వాట్ ఈస్ మ్యాపింగ్? Mapping is used to transform the request and response between various DB levels of architecture. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది వీటికి. ఆ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది అంటే మ్యాపింగ్ ఏం చేస్తుంది అంటే ఈ రిక్వెస్ట్స్ పంపించడము అండ్ రిసీవ్ చేసుకోవడము ఇది చూసుకుంటుంది అనమాట. ఇట్స్ లైక్ అన్ ఇన్ఛార్జ్, ఎవరికి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తుంది, ఎవరు ఏం మెసేజ్ తెచ్చారు, ఎవరికి ఏం మెసేజ్ పంపించాలి, మొత్తం ఇది మ్యాపింగ్ చూసుకుంటుంది. సో అంతే, మ్యాపింగ్ ఈజ్ యూస్ టు ట్రాన్స్ఫార్మ్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బిట్వీన్ వేరియస్ DB లెవెల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో మ్యాపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ స్మాల్ DBMS బికాజ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో చిన్న DBMSకి అవసరం లేదు మ్యాపింగ్.
So we have completed levels of abstraction and three schema architecture. ఇప్పుడు డేటా ఇండిపెండెన్స్. సి డేటా ఇండిపెండెన్స్ అంటే ఏం లేదు, నేను ఇన్ఫర్మేషన్ చూపించకుండా ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మీకే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఐ జస్ట్ చేంజ్ ద కలర్ అండ్ థిక్నెస్. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏటీఎం మెషిన్ది. అక్కడ ఏం జరుగుతుంది, యూజర్కి కావాల్సినవి మాత్రమే యూజర్కి చూపిస్తుంది, వెనకాల ఏం జరుగుతున్నది అన్నది యూజర్కి తెలియదు. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఆ డబ్బులు ఎట్లా పైకి వస్తున్నాయి అవన్నీ యూజర్కి తెలియదు. యూజర్ పని ఏంటి, పిన్ ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవాలి, అంతే. సిమిలర్గా డేటా ఇండిపెండెన్స్ అంటే దీనిలో కూడా ఆ ప్రైవసీని మెయింటైన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్నల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ అయినాయి అనుకోండి, కాన్సెప్చువల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు, కనిపించదు, అసలు ఈ ఇంటర్నల్ లెవెల్లో ఏమవుతుంది అన్నది కాన్సెప్చువల్ లెవెల్కి అవసరం లేదు. సో దానికి ఏమీ తెలియదు. సో దీనిలో చేంజెస్ చేస్తే కాన్సెప్చువల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో చేంజెస్ మేడ్, ఇఫ్ వీ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ఇంటర్నల్ లెవెల్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద కాన్సెప్చువల్ లెవెల్, అంటే దాని మీద ఉన్న లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు, అంతే. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇండిపెండెన్స్. సిమిలర్గా కాన్సెప్చువల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ అయినా కూడా, ఏం జరిగినా కూడా ఎక్స్టర్నల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ కాన్సెప్చువల్ లెవెల్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎక్స్టర్నల్ లెవెల్, ఎందుకంటే ఇంటర్నల్ లెవెల్ మీద ఉన్నదా ఏమో కాన్సెప్చువల్ కదా. సో దీనిలో ఏమైనా చేంజెస్ జరిగితే, ఇంటర్నల్లో ఏమైనా చేంజెస్ జరిగితే కాన్సెప్చువల్కి ఎఫెక్ట్ అవ్వదు, కాన్సెప్చువల్లో చేంజెస్ జరిగితే ఎక్స్టర్నల్లోకి ఎఫెక్ట్ అవ్వదు. సో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంది, ఎవరి డేటా వాళ్ళకు ఉంది, వాళ్ళు ఏదో చేంజ్ అయినందుకు పక్క వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు, అంతే. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇండిపెండెన్స్. సో ద డేటా ఇండిపెండెన్స్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ యూజింగ్ 3 స్కీమా ఆర్కిటెక్చర్. సో నేను ఇప్పుడు దీని నుండే కదా మీకు ఎగ్జాంపుల్ చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. సో డేటా ఇండిపెండెన్స్ రెఫర్ టు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు మాడిఫై ద స్కీమా at one level. At how many levels? One level of DB without altering the schema at the next higher level. సో నేను మీకు ఇక్కడ అదే చెప్పాను. సో ఇంటర్నల్ స్కీమా మీద ఉన్నది ఏంటిది, కాన్సెప్చువల్ స్కీమా. సో దీనిలో ఏమైనా చేంజెస్ అయితే దీని మీద ఉన్నదానికి ఎఫెక్ట్ అవ్వదు, ఈ కాన్సెప్చువల్లో ఏమైనా చేంజ్ అవుతే దీని మీద ఉన్నది అంటే ఎక్స్టర్నల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు. So there are 2 types of data independence. Logical data independence. So logical data independence అంటే ఏం లేదు. లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే దీనిలో లాజికల్ లెవెల్ ఏది, సో కాన్సెప్చువల్ లెవెల్ ఇస్ ద లాజికల్ లెవెల్ కదా. సో it refers to a characteristic of being able to change the conceptual schema without having to change the external schema. సో ఇక్కడ సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే, వీ కెన్ చేంజ్ కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ కాన్సెప్చువల్ స్కీమా వితౌట్ చేంజింగ్ ద ఎక్స్టర్నల్ స్కీమా. సో దానికి ఎఫెక్ట్ అవ్వదు. సో సిమిలర్గా ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. ఇప్పుడు ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటో మీరే చెప్పండి నాకు. ఫిజికల్ లెవెల్లో జరిగే చేంజెస్ దాని నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు. దాని నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఏంటిది, కాన్సెప్చువల్ స్కీమా. సో ఫిజికల్ స్కీమాలో చేంజెస్ జరిగితే అది ఫిజికల్ స్కీమాలో చేంజెస్ జరిగితే అది దాని పైన ఉన్నది అంటే కాన్సెప్చువల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు. సో దాన్నే మనం ఏమంటాము, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. లాజికల్ స్కీమాలో చేంజెస్ జరిగితే
ఎక్స్టర్నల్కి ఎఫెక్ట్ అవ్వదు, దాన్ని లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఆ పేర్లే సేమ్. లాజికల్ స్కీమ్ చేంజెస్ గురించేమో లాజికల్ డేటా ఇండిపెండెన్స్, ఫిజికల్ స్కీమా చేంజెస్ గురించి మాట్లాడితే ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, అంతే. సో ఇక్కడ అదే ఉంది చూడండి. సో ఫిజికల్లో చేంజ్ అయినప్పుడు లాజికల్ ఎఫెక్ట్ అవ్వదు, దట్ ఈస్ ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. లాజికల్లో చేంజెస్ జరిగితే అది ఎక్స్టర్నల్ లెవెల్కి ఎఫెక్ట్ అవ్వదు, దట్ ఈస్ లాజికల్ డేటా ఇండిపెండెన్స్. మీరు జస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తుండండి. దిస్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. డన్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ డేటా మోడల్స్. సో ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం, ఇట్ విల్ డిస్క్రైబ్ అ డేటా మోడల్, ఇట్ విల్ గివ్ అ స్ట్రక్చర్, అవన్నీ. కానీ డేటా మోడల్స్ అంటే ఏంటి అసలు అంటే, డేటా మోడల్ ఇస్ నథింగ్ బట్ మోడలింగ్ ఆఫ్ డేటా డిస్క్రిప్షన్, డేటా సిమాంటిక్స్ అండ్ కన్సిస్టెన్సీ కన్స్ట్రెయిన్స్ ఆఫ్ ద డేటా. అంటే ఒక డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలి, వాటి మధ్య రిలేషన్షిప్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అవన్నీ ఈ డేటా మోడల్లో చూస్తాం అన్నమాట. సో ఇట్ ప్రొవైడ్స్ కాన్సెప్చువల్ టూల్స్ ఫర్ డిస్క్రైబింగ్ ద డిజైన్ ఆఫ్ అ డీబీ అట్ ఈచ్ లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో అది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకి కొన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. దేనికి ప్రొవైడ్ చేస్తుంది ఆ టూల్స్ని అంటే, మనం ఒక డేటాబేస్ డిజైన్ని డిస్క్రైబ్ చేయడానికి, అంటే ఒక డేటాబేస్ డిజైన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని తయారు చేయడానికి, అది కూడా ఎక్కడ మనకు లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంది కదా, ఎవ్రీ లెవెల్కి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది కదా, ఎలా డిజైన్ చేయాలి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ఫిజికల్ లెవెల్ ఏమో మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది, లాజికల్ లెవెల్లో ఏమో అంటే కాన్సెప్చువల్ లెవెల్లో ఏమో లాజికల్గా ఉంటుంది, రిలేషన్షిప్స్, డేటా టైప్ అవన్నీ. సో ఏ లెవెల్కి ఆ లెవెల్ డిజైనింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆ డిజైనింగ్ని మనం అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ ప్రొవైడ్ టూల్స్. మెయిన్లీ దెర్ ఆర్ 4 డేటా మోడల్స్. సో 4 డేటా మోడల్స్ ఉన్నాయి మనకి మోస్ట్లీ. ఫస్ట్ ఏంటిది, రిలేషనల్ మోడల్, ఈఆర్ మోడల్. ఈఆర్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్. నెక్స్ట్ హైరార్కియల్ మోడల్, next object oriented model, and some other models are like network model and semi structured model. Okay, so data model ఏంటి, defines how data is connected to each other and how they are processed and stored inside the system. సో డేటా ఎట్లా కనెక్టెడ్ అయి ఉంది, వాటి మధ్యలో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండ్ ఎలా సిస్టంలో స్టోర్ అయి ఉంటాయి. సో దీని గురించి మనం బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, బికాజ్ ఐ థింక్ టైం చాలా ఎక్కువనే అయిపోయింది వీడియోకి. సో విల్ టాక్ అబౌట్ దెమ్ బ్రీఫ్లీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.